హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భారతీయ స్టడీ సర్కిల్ కేర్ ఆఫ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్. నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన అపారమైన అనుభవం కలిగిన వ్యక్తిని. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కృషి నివేష్ పోర్టల్. కృషి నివేష్ పోర్టల్ ఎందుకు లైమ్ లైట్ లో ఉందంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనియన్ బడ్జెట్ లో సుమారు 1.31 లక్షల కోట్లు ఈ పోర్టల్ ద్వారా అందించే వ్యవసాయ ఆధారిత పెట్టుబడి పథకాలకు ఈ పోర్టల్ ద్వారా కేటాయించడం జరిగింది. వ్యవసాయ ఆధారిత పథకాలకు సుమారు 1.3 లక్షల కోట్ల పథకాలకు ఈ పోర్టల్ ద్వారా అందించే పథకాలకు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఈ వ్యవసాయ ఆధారిత పోర్టల్, నేషనల్ వ్యవసాయ ఆధారిత పోర్టల్ కృషి నివేష్ గురించి చర్చిద్దాం. రైట్, కృషి నివేష్ పోర్టల్లో ఏముంటుంది అంటే, కృషి నివేష్ పోర్టల్లో భారతదేశం వ్యవసాయ మరియు వ్యవసాయ ఆధారిత పెట్టుబడి పథకాలకు, అంటే దీంట్లో సుమారు 11 రకాల మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పథకాలు ఇందులో ఉంటాయి. ఉదాహరణ చూసినట్లయితే వ్యవసాయం మరియు అగ్రి ప్రాసెసింగ్, వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పిఎం కుసుమ్ లాంటి పథకాలకు సంబంధించిన పెట్టుబడి, అంటే ఇందులో పెట్టుబడి పెట్టే వారికి ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది, ఎటువంటి రాయితీలు అందిస్తుంది మొదలగునటువంటి సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా, అంటే కృషి నివేష్ పోర్టల్ ద్వారా పెట్టుబడిదారులకు అందజేయడం జరుగుతుంది. మరి దీని ద్వారా బెనిఫిట్ ఏంటిది అంటే, లాభం ఏమిటి అంటే, పెట్టుబడిదారులకు ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకే దగ్గర, అంటే ఒక వన్ స్టాప్ పోర్టల్ లాగా ఈ కృషి నివేష్ పోర్టల్ పనిచేస్తుంది. తద్వారా ఈ వ్యవసాయ పెట్టుబడి ప్రక్రియ, అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, పెట్టుబడి ప్రక్రియ అనేది చాలా పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది, చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఉపయోగపడుతుంది ఇది? ఈఓడిపిఐ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఉపయోగపడుతుంది? వ్యవసాయ రంగంలో పెట్టుబడులను మరింత సరళతరం చేయడానికి, మరింత సులభతరంగా పెట్టుబడులు పెట్టడానికి, ముఖ్యంగా రైతులు లాంటి వారికి కానీ పోస్ట్ హార్వెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే గోడౌన్ల నిర్మాణం కానీ, వ్యవసాయ యాంత్రిక పరికరాలపైన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ పథకం చాలా మార్గదర్శిగా పనిచేస్తుంది, మార్గదర్శకాలను సూచిస్తుంది. తద్వారా వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగి, వ్యవసాయ వృద్ధి రేటు పెరిగి భారత్ యొక్క కలైన వికసిత్ భారత్ కు ఇది ఒక మార్గదర్శి, ఒక రోడ్ మ్యాప్ లాగా ఉంటుంది.